అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఆదోని నివాసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మద్దిలేటి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం. నా పేరు మద్దిలేటి మేడం. టీచర్గా పనిచేస్తున్నాను. ఆదోని మాది కర్నూలు జిల్లా. నేను 2009 జనవరిలో ధ్యానంలోకి వచ్చాను మేడం. తర్వాత ధ్యానం వల్ల ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందగలిగాను. ఎలా వచ్చారు? ధ్యానం ఎలా పరిచయం అయింది? ఇప్పుడు ధ్యానం వచ్చేసి నాకు 99 తెలుసు మేడం. 1999లో ప్రతిసారి నేను పనిచేసే గ్రామానికి వచ్చాడు. తర్వాత అప్పుడు ధ్యానం గురించి అంతగా పరిచయం లేదనమాట. 1999 నుంచి 2009 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు ధ్యానం తెలిసినప్పటికీ రాలేకపోయాను. నేను 2009 ఎమ్నూరుకి వచ్చిన తర్వాతనే ధ్యానంలోకి వెళ్ళే అంటే ముఖ్యంగా అక్కడ ఉండే మాస్టర్స్ వల్ల, మా ఇంటి ఓనర్ వల్ల, కేపీ రణ్ శెట్టి, ఇందిర మేడం వల్ల ధ్యానంలోకి వచ్చాను మేడం. అప్పటి నుంచి నేను ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను మేడం. ఓకే. అంటే ఇప్పుడు ధ్యానం సర్వరోగ నివారిణి అంటారు. అది మీరేమైనా అనుభవం పొందారా? తప్పకుండా చెప్పండి సార్. ధ్యానం సర్వరోగ నివారణ అని నేను తప్పకుండా పొందగలిగాను మేడం. ఎందుకంటే ధ్యానం రాకముందు నేను ఆస్తమాతో బాధపడేవాడిని. ప్రతిరోజు ఇన్హేలర్ వాడేవాడిని. ఓకే. నేను ధ్యానం చేసిన తర్వాత ఇన్హేలర్ వదిలేసి, మెడిసిన్ వదిలేసి కేవలం ధ్యానం ద్వారానే అన్ని రకాల జబ్బులు నయమేదని పత్రిసారి ఎలా చెప్పాడో నాలో అది నిరూపణ అయింది. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను మేడం. మరి మీరు మొట్టమొదటిగా అటెండ్ అయిన యజ్ఞం ఏంటి సార్? మేడం 2009లో ధ్యాన మహాయజ్ఞము శ్రీశైలంలో జరిగింది మేడం. అప్పుడు శ్రీశైలం వెళ్ళాను. అద్భుతమైన, అసలు చాలా అద్భుతంగా జరిగింది అక్కడ ధ్యాన మహాయజ్ఞం. తర్వాత అమరావతికి వెళ్ళాను, సింహాచలం వెళ్ళాను. 2012 నుంచి కడతాలకు ప్రతి సంవత్సరం వెళ్తున్నాను మేడం ధ్యాన చక్రాలు. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ యజ్ఞాలు, యాగాలు, చక్రాలలో? అసలు ఏం జరుగుతుంది ఆ 3 గంటల ధ్యానంలో? మరి ఏం జరుగుతుంది మేడం? పూర్వకాలం వచ్చేసి యజ్ఞాలు, యాగాలు ఋషులు, మహర్షులు చేసేవాళ్ళు. దాని ద్వారా ప్రపంచ శాంతి కోసం చేసేవాళ్ళు. అప్పుడు అలాగే పత్రిసారి కూడా ధ్యానమయ యజ్ఞాల ద్వారా ఎంతో మన చుట్టూ ఉండే ప్రపంచంలో నెగిటివ్స్ కానివ్వండి, తర్వాత జీవహింస కానివ్వండి, ప్రపంచ శాంతి కోసం కానివ్వండి, ఇటువంటి అద్భుతమైన వైబ్రేషన్స్, అంటే ధ్యానం వల్ల కలిగే వైబ్రేషన్స్, ఆ యొక్క సంకేతాల ద్వారా, ఆ ఎనర్జీ ద్వారా అన్నీ కూడా నిర్మూలించబడతాయని చెప్పి నేను అనుకున్నాను మేడం. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతిసారి అలాగనే. ఎందుకంటే ఇటీవల అమరావతిలో నాకు అలా జరిగింది మేడం. అమరావతిలో వచ్చేసి అంతకంటే ముందు అక్కడ బుద్ధుడి యొక్క స్థావరం మేడం. అక్కడ ఎంతో హింస జరిగేది. ఎందుకంటే దలైలామా చైనా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ జీవహింస చేసేవాళ్ళంట. అక్కడ ఆ ప్రాంతంలో ధ్యాన మహాయజ్ఞం జరిగిన తర్వాత మొత్తం జీవహింస వదిలేసి అమరావతి ఇప్పుడు అందరికి కూడా ఏకైక రాజధాని నగరంగా మారింది. కారణం ఏంటంటే పత్రిసారి యొక్క ధ్యాన శక్తి. అలా మనం చేసిన ధ్యాన శక్తే ప్రపంచానికంతా ధ్యానమయ యజ్ఞం ద్వారా, ఆ యజ్ఞం ద్వారా శాంతి జరిగిందని అనుకున్నాం మేడం. అలాగే కడతాల్లో 2012 నుంచి వెళ్తున్నాం మేడం. అక్కడ కూడా అంతే, చాలా ఎటువంటి అన్ని రకాల చుట్టూ ఉండే ప్రాంతం మేడం. అక్కడ అంతా గిరిజనులు మేడం ఉండే తాండవాళ్ళు. చాలా వాళ్ళకి ఏం అనాగరికులు అనమాట. ఎంతోమంది అనాగరికులు జ్ఞానులుగా మారారు. ఎంతోమంది గ్రామీణ ప్రాంతాలు కూడా ధ్యానంలోకి వచ్చారు మేడం. అక్కడ ఎంతో అద్భుతమైన ధ్యాన సందేశాలు కానివ్వండి, 3 గంటల పాటు ధ్యానము, అఖండ ధ్యానము. దీని ద్వారా ఎంతో ఆత్మజ్ఞానాన్ని, అలాగనే ఎన్నో రకాల అనుభవాలు అక్కడ మాస్టర్స్ ద్వారా పొందగలిగాను మేడం. ఎన్నో రకాల గురువుల సందేశాలు కూడా పొందగలుగుతున్నాను. ఓకే సార్. మరి మీరు ఎన్నో యజ్ఞాలు, యాగాల్లో పాల్గొన్నారు కదా. అంటే సంవత్సరంకి మీలో డెవలప్మెంట్, అంటే ఒక ఆధ్యాత్మికంగా మీ ఎదుగుదల, లేకపోతే మీ అవేర్నెస్ పెరగడం కానీ, మీ ఆలోచన విధానంలో మార్పు కానీ ఎలా పెరుగుతూ వచ్చింది? పత్రిసారి ఒకటే చెప్పాడు మేడం. క్రిస్మస్ రోజు ఒక కాన్సెప్ట్ చెప్పాడు పత్రిసారి. ఇలా చెప్పాడు అనమాట. దీని యొక్క కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి, ఇటుపక్క ఉండేది పాస్ట్ అనమాట. పాస్ట్ అంటే భూతకాలం. భూతకాలం దయ్యం లాంటిది, మర్చిపోవాలని చెప్పాడు. ఇటుపక్క ఉండేది ఫ్యూచర్ అని చెప్పాడు. భవిష్యత్తు గురించి భయం వద్దన్నాడు. ప్రజెంట్ అనమాట. నేను అది అనుకున్నా మేడం. లివింగ్ ఇన్ ప్రజెంట్, ఈ క్షణంలో జీవించు. రోసేలో చెప్పాడు. ప్రతిసారి కూడా ప్రజెంట్ ఇన్ మూమెంట్ ఇన్ ప్రజెంట్ అని చెప్పాడు. నేను దాని ద్వారా మేడం, నాకు ఆ గతంలో తెలియదు, ఎన్నో టెన్షన్స్ ఉండేవి. ప్రతిసారి కూడా ధ్యానమయ యజ్ఞం తర్వాత రోజు ప్రతి యజ్ఞంలో కొత్త కాన్సెప్ట్ అనమాట. ఎన్నో గురువుల సందేశాలు వినడం కానివ్వండి, ఎంతోమంది ఆ పిరమిడ్ మాస్టర్ల యొక్క సందేశాల ద్వారా ఎంతో ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను. కాబట్టి భూతకాలాన్ని మర్చిపోవడము, భవిష్యత్తు గురించి భయం లేకపోవడము, ప్రజెంట్లో జీవించడం. వర్తమానం ఎలా ఉందో భవిష్యత్తు ఎలా ఉంటుంది. కాబట్టి గతం గురించి మనం సందేశించాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు. వర్తమానం జీవించడమే మన ఆధ్యాత్మికతను తెలుసుకున్నాం మేడం. వర్తమానం బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది. పత్రిసారి అదే చెప్పాడు. నేను అదే ఫాలో అవుతాను మేడం. ఇది తెలుసుకున్నాం ధ్యానం వల్ల. ఓకే. పత్రిసారి కాన్సెప్ట్స్ మీకు ఇంకా ఏవి మిమ్మల్ని ప్రభావితం చేశాయి సార్? మేడం పత్రిసారి కాన్సెప్ట్ అంటే ముఖ్యంగా ఓషో గురించిన కాన్సెప్ట్ కానివ్వండి, అలాగనే ప్రతిసారి వచ్చేసి అందరి యొక్క
ఆదిశంకరాచార్యుల కాన్సెప్ట్ కానివ్వండి, అలాగే పత్రిసారి అన్ని రకాల బుక్స్లోని కాన్సెప్ట్లు అన్నీ చెప్పాడు సార్. పుస్తకాల రూపంలో మనకు 50,000 పుస్తకాలు చదివి చెప్పాడు పత్రిసారు. పత్రిసారి చెప్పిన ప్రతి కాన్సెప్ట్ మేడం, ముఖ్యంగా తులసి దళంలో ఉండే విషయాలు కానివ్వండి, అలాగనే ధ్యానానుభవాలు కానివ్వండి, తర్వాత మనకి అన్ని బుక్స్లోని కాన్సెప్ట్ మేడం. ఈ కాన్సెప్ట్ అని చెప్పేకి రాదు. ప్రతి కాన్సెప్ట్లో కూడా ధ్యానంతో పాటు ఆధ్యాత్మికత జోడించి మన ప్రాపంచిక జీవితానికి, నిజ జీవితానికి అన్వయించి మనిషి ఏ విధంగా జీవించాలి, మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మనిషి యొక్క ఆధ్యాత్మికత అంటే ఏమిటి, మరణం అంటే ఏమి, జననం అంటే ఏమి, మానం అంటే ఏమిటి, అవమానం అంటే ఏమిటి, అన్ని సమానంగా ఎలా స్వీకరించాలి. కాబట్టి ఈ విధంగా ఎవరు చెప్పరు మేడం. అటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించిన గురువు గారికి శతకోటి వందనాలు మేడం. సో పిఎంసి ఛానల్ గురించి చెప్పండి సార్. మేడం, పిఎంసి ఛానల్ అనేది మనకు ఆధ్యాత్మికత అందించే ఏకైక ఛానల్ వచ్చేసి మనది మేడం. ఎందుకంటే పిఎంసి అనేది 10 సార్లు చెప్పాడు. పిఎంసి తల్లి లాంటిది ధ్యానానికి. ఒక తల్లి ఏ విధంగా తన పిల్లలకి అన్ని రకాల, తండ్రి ఏ విధంగా ఒక కుటుంబానికి కావాల్సిన సౌకర్యాలు తల్లి ఏ విధంగా అందరికీ అందిస్తుందో, ఒక తల్లి లాంటిది పిఎంసి, తండ్రి లాంటిది పిఎంసి. అంటే అందరికీ అనమాట, ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక సందేశాన్ని అందించిన ఏకైక అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి మత కులాలు లేకుండా, అలాగనే ఎటువంటి యాడ్స్ లేకుండా చాలా అద్భుతమైన పిఎంసి ఛానల్ అనమాట. సార్ పత్రిసారి యొక్క ముఖ్యం పిఎంసి గురించి మనం వాళ్ళు చెప్తారు. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని, ప్రతి మాస్టర్ ఛానల్ అని చెప్పి, పిరమిడ్ మాస్టర్ ఛానల్ అని చెప్పి, పత్రిజీకి ప్రతిరూపం అని చెప్పి, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఛానల్ అనమాట అది. యూట్యూబ్ ద్వారా వచ్చినా, మనకి శాటిలైట్ ద్వారా వచ్చినా, భవిష్యత్తులో మనకు అన్నిటికీ ఏకైక ఛానల్ మనదే అవ్వబోతుందని చెప్పి అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకు అవసరం అంటే, ఎంతోమంది టెన్షన్స్ ఉంటే, ఇప్పుడు ప్రపంచంలో శాంతి లేదు, అశాంతి, కుటుంబంలో అశాంతి, కలహాలు, ఇటువంటివన్నీ ఉండేవాళ్ళు వచ్చేసి మా పిఎంసి ఛానల్ ఒకసారి చూశారనుకోండి, చాలామంది మాస్టర్స్ పిఎంసి ఛానల్ ద్వారా ధ్యానంలోకి వచ్చారు. 10 సార్లు చూసి రాలే, పిఎంసి తర్వాతనే 10 సార్లు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి పిఎంసి ద్వారా జరిగే ప్రతి అనుభవాలు కానివ్వండి, తర్వాత ధ్యాన దివ్య జీవితాలు కానివ్వండి, గురువుగారి మనకి ఆల్రెడీ 10 సార్లు ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఎంతోమంది గురువులు సందేశాలు ఇచ్చారు ప్రతి ఛానల్లో. వాటి ద్వారా ఎన్నో అనుభవాలు మనం పొందగలిగాం. కాబట్టి పిఎంసి అనేది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఛానల్, ప్రతి మనిషి ఛానల్ అని చెప్తాం మేడం. పిఎంసి అంటే ప్రతి మనిషి ఛానల్ పిఎంసి ఛానల్ మేడం. బాగుంది సార్. మరి ఫస్ట్ టైం పిఎంసి ఛానల్ నిర్వహణలో తిరుపతి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ అని చెప్తారు. ఆయన పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం జరిగింది. సో దీని గురించి చెప్పండి. నేను ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా ప్రత్యక్షంగా పిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు చూసేవాడిని. లైవ్ చూశాను ప్రతిరోజు వదలకుండా. ఓకే. అటువంటి నేను అప్పుడు అనుకున్నా, నేను వెళ్ళింటే ఇంకెంత బాగుండేదో. అక్కడ మహతి ఆడిటోరియంలో 7 రోజుల పాటు సంగీత బాబు కానివ్వండి, మన జక్కరాఘవరావు కానివ్వండి, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది మేడం. ఆ రోజు ప్రతిరోజు నేను ఎంతో కోల్పోయినా అనిపించింది. అయినప్పటికీ నేను చూసిన తర్వాత 7 రోజుల పాటు 7 కొండలు ఎక్కితే తిరుపతి వెంకటేశ్వరం దర్శించగలుగుతాం లేదో కానీ, పిఎంసి ఛానల్ నిర్వహించే ప్రపంచ ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో 7 రోజుల పాటు జరిగే ధ్యాన సాధన ద్వారా, ఆధ్యాత్మిక సందేశాలు వినడం ద్వారా ఖచ్చితంగా మన దేహంలో 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి సహస్ర చక్రంలో తిరుపతి వెంకటేశ్వరం దర్శించగలిగే అనుభూతి కలిగింది మేడం నాకు. వండర్ఫుల్, చాలా అద్భుతం మేడం. కాబట్టి ఇటువంటిది మళ్ళీ జరగబోతుందని తెలుసుకున్నా మేడం నేను. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు మీరు అన్నారు 7 రోజులు జరుగుతున్న యజ్ఞాన్ని నేను లైవ్ ద్వారా కొంచెం చూసినా కూడా ఇంకా అక్కడ లేను అన్న పెయిన్ అయితే నాకు అనిపించింది అని చెప్పారు సార్. మరి అక్కడ లైవ్లో ఉండి మరి 6 గంటల ధ్యానం జరిగిందంట. సో దాని గురించి అసలు మొట్టమొదటిగా 6 గంటల ధ్యానం అనేది కిందటి సంవత్సరంతోనే ప్రారంభమైంది. ఎప్పుడు మనం 3 గంటల ధ్యానం చేసుకుంటాం. సో దాని గురించి చెప్పండి సార్. అంటే దాదాపు 6 గంటల ధ్యానం అక్కడ జరిగింది మేడం. మరి 6 గంటల పాటు జరిగిన ధ్యానం ద్వారా ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ అనుభవాలు విన్నా మేడం. తిరుపతి వెంకటేశ్వర స్వామికి టికెట్ 300 రూపాయలు టికెట్ కావాలి మేడం. లేదా నడుచుకుంటే వాళ్ళ కొండపైన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్షణం పాటు ఇటు దర్శించి మనం వెళ్ళిపోతాం. అంటే ప్రాపంచికంగా కళ్ళతో చూడగలం, అంటే ఈ నేత్రాలతో చూడగలం వెంకటేశ్వర స్వామి. మనం 3వ నేత్రంతో చూడాలంటే ధ్యానం చేయాలి మేడం. త్రినేత్రం, మన 3వ నేత్రం ఏం లైట్ కావాలంటే 3వ నేత్రం తెరుచుకోవాలంటే 6 గంటల ధ్యానం తప్పనిసరి అవసరం మేడం. 6 గంటల ద్వారా మన వాళ్ళు ఆ దివ్య నేత్రంతోనే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించగలిగారు మేడం. 10 సార్లు చెప్పాడు ఒకసారి మాకు. 10 సార్లు వచ్చేసి ఒకటి చెప్పాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి తన యొక్క విగ్రహం కింద ఇప్పటికీ ధ్యానంలో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పైన ఉండే వెంకటేశ్వర స్వామి వచ్చేసి ప్రాపంచిక కళ్ళతోనే చూడగలుగుతున్నాం మనం, అంటే ఈ కళ్ళతో చూడగలుగుతున్నాం. కింద ఉండే వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే ధ్యాన ద్వారానే దర్శించాలా, ఆ త్రినేత్రంతో దర్శించాలా.
మూడో కన్నుతోనే దర్శించాలంటే ధ్యాన సాధన తప్ప వేరే మార్గం లేదని చెప్పాడు మేడం. ఉమ్. కాబట్టి ఆ 3 గంటలు 6 గంటల ధ్యానంలోనే వెంకటేశ్వర స్వామిని మనం దర్శించగలుగుతున్నామని అనుకున్నాను మేడం నేను. నాకు అనిపించింది ఆ రోజు. యా, బాగుంది సార్, నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును. మరి ఈ సంవత్సరం కూడా ఆగస్టు 22 నుండి 28 వరకు 7 డేస్ జరుగుతూ ఉంది సార్. అవును. మరి ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అంటున్నాం. మరి కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు సార్? అవును కరెక్ట్ మేడం. మేడం ప్రపంచ శాంతి అనేది మన అంతరంగంలో ఉంది మేడం. బాహ్యంగా ఏది లేదు. అది తెలియకనే అజ్ఞానంలో వచ్చేసి యుద్ధాలు చేసుకొని ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు జరుగుతున్నాయి మేడం. దానివల్ల ప్రకృతికి నష్టమే, తర్వాత ప్రజలకు నష్టమే, సకల జీవకోటికి నష్టమే. ఇది తెలియక అజ్ఞానం వాళ్ళు. మన జ్ఞానం కాబట్టి అక్కడ అజ్ఞానం చేసే అటువంటి కార్యాలను మన ధ్యానం కళ్ళు మూసుకుంటే మన ప్రపంచంలో అన్ని చూడగలం మేడం. కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం, కళ్ళు మూస్తే నీ అంతరంగ ప్రపంచం. నీ అంతరంగం ద్వారా బాహ్యాన్ని మార్చవచ్చు అని నాకు అర్థమైంది మేడం. ఎలా అంటే అంతరంగంలోనే సమస్తం దాగి ఉంది అని చెప్పాడు మేడం ఎవడు మనమే కాదు చెప్పింది, యేసుప్రభువే చెప్పాడు. వెన్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్. వెన్ యూ బికమ్ ఏ చైల్డ్, ఒక పిల్లవాని మనస్తత్వంగా దేవుని రాజ్యం ఎక్కడ ఉంది, నీలో ఉందని చెప్పాడు. అటువంటి దేవుని రాజ్యాన్ని దర్శించాలని, దేవుని రాజ్యాన్ని బాగు చేయాలంటే మనం ధ్యానం చేయాలి మేడం. కళ్ళు మూసుకున్నప్పుడు అన్ని రకాల మనం ఏమంటే మనం నిష్కల్మషంగా, ఎటువంటి నిరాపేక్ష లేకుండా, నిస్వార్థంగా మనమంతా వచ్చేసి అందరూ కూడా ఆరోగ్యంగా శాంతంగా ఉండాలని చెప్పి మనం ధ్యానం చేస్తాం మేడం. ధ్యానం ద్వారా మన ప్రపంచాన్ని శాంతియుతంగా మార్చవచ్చు అని చెప్పి నాకు అర్థమైంది మేడం. కాబట్టి ధ్యానం ద్వారానే మనం అన్నిటి కూడా మార్చుకోవచ్చు. సో బాగుంది సార్. అయితే ఇప్పుడు మరి తిరుపతిలో జరగబోతున్న ఈ యజ్ఞానికి ఆదోని నుండి అంటే ప్రమోషన్ స్టార్ట్ చేశారా? రెస్పాన్స్ ఎలా ఉంది సార్? గతంలో ఉండే రెస్పాన్స్ కంటే ఇప్పుడు చాలా యాక్టివ్, అందరూ కూడా మేడం పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఆదోని నుంచి ప్రతి మాస్టర్ కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఎందుకంటే తిరుపతిలో మనం చాలా అద్భుతమైన, నేను తటపర్తి వీరరాఘవరావు ఉన్నప్పుడు తిరుపతి కొండపైన కూడా ధ్యానం జరిగింది మేడం. ఇప్పుడు కింద జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ధ్యాన మహాయజ్ఞం అనేది అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ కూడా మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా బంధువులు కానీ, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ప్రపంచ ధ్యాన మహాయజ్ఞానికి ఖచ్చితంగా వస్తాం మేడం. తప్పనిసరిగా వస్తాం మేడం. ఓకే, అంటే అందరూ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారనమాట. అంటే మనకు టికెట్ అవసరం లేదు మేడం. నో టికెట్, ఓన్లీ మెడిటేషన్. కాబట్టి మనకు అన్ని సమకూరు ప్రతిసారి అక్కడికి వెళ్తే అన్ని ఓకే, అన్ని ఆల్ ఫ్రీ. ఓన్లీ మనం తిరుపతిలో జరగబోతున్న ఈ యజ్ఞంలో అకామిడేషన్, ఫుడ్ అన్ని ఫ్రీనేనా? అన్ని ఫ్రీ మేడం. మన దాంట్లో అన్ని ఫ్రీ మేడం. మిగతా వాటిలైతే అందుకే ఎంటీతో వెళ్తాం. ఎంటీ మైండ్తో వెళ్ళి, ఈ మైండ్ కాదు మనం ఆధ్యాత్మిక మన స్పిరిచువాలిటీ నింపుకొని వస్తాం మేడం. అక్కడికి వెళ్తే ఇది నింపుకోవడం కాదు, స్పిరిచువాలిటీ నింపుకొని వస్తాం అక్కడికి వెళ్తే, తిరుపతికి వెళ్తే. కాబట్టి మనం అక్కడికి వెళ్తే అన్నీ కూడా ఎంటీకి వెళ్తే ఎటువంటి ఏమవసరం అన్ని సమకూరుస్తాడు గురువుగారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి కదా రెడీ చేసి పెట్టాడు మన కోసం. కాబట్టి ఎవరు మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. ప్రతి మాస్టర్ కావాల్సిన అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఆల్ ఫ్రీ. ఓకే మేడం, కంగారు అవసరం లేదు మేడం. మేము తప్పనిసరిగా వెళ్తాం అక్కడికి. ఓకే సార్. మరి ధ్యానంతో పాటు ఈ యజ్ఞంలో ఇంకేముంటాయి సార్? ధ్యానంతో పాటు సంగీత కార్యక్రమాలు ఉంటాయి, గురువుల సందేశాలు ఉంటాయి, తర్వాత అందరి యొక్క అనుభవాలు ఉంటాయి. మరి 6 గంటల పాటు ధ్యానం ఉంటుంది. మంచి అద్భుతమైన పౌష్టికాహారం, శాఖ, అమృత భోజనం. అక్కడ అమృత భోజనం దొరుకుతుంది మనకి. ఎవరికి ఆటంకం లేకుండా మేడం, అందరికీ సకల సౌకర్యాలు, సకల జ్ఞానం అందించే ఏకైక ధ్యానమే ప్రపంచ ధ్యానమయజ్ఞం మేడం. అసలు పేరు అనేది అద్భుతం. ప్రపంచ ధ్యానమయజ్ఞం అనేది ప్రపంచ శాంతి కోసం అనమాట. కాబట్టి ఇది అద్భుతమైన కాన్సెప్ట్ మేడం. పిఎంసి ద్వారా జరుగుతున్నందుకు శతకోటి వందనాలు మేడం పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి. సో మరి అన్ని ఫ్రీనే అంటున్నారు సార్ మీరు. భోజనము ఫ్రీ అని చెప్పారు, అకామిడేషన్ ఫ్రీ అన్నారు, ధ్యానము ఫ్రీ అన్నారు. ఇంత ఫ్రీగా చేస్తున్నప్పుడు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ యజ్ఞానికి వారి ఉడతా భక్తిగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చా? తప్పకుండా మేడం. ఇప్పుడు మనము ప్రతి మాస్టర్ కూడా మేడం, అంటే ధన రూపం కానీ, వస్తు రూపం కానీ, తర్వాత వాక్ రూపం కానీ, మనసవాచ కర్మను కానీ అందరూ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. అందరూ కూడా గతంలో అందించారు, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మాస్టర్ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే అక్కడ పెట్టే ప్రతి అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, తర్వాత జ్ఞానదానం కానివ్వండి, ప్రపంచ శాంతి కోసం. కాబట్టి ప్రతి మాస్టర్తో పాటు ప్రతి ప్రజలు కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ పిఎంసి ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ ప్రపంచ ధ్యాన మహాజ్ఞానికి అందరూ కూడా ధన రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను మేడం. ఇది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఒక అన్నదానం వచ్చేసి మనకి అక్కడ జ్ఞానాలకు, ఆత్మజ్ఞానాలకు అందించే దానం కాబట్టి గొప్ప దానం అనమాట. కాబట్టి ప్రతి మాస్టర్ కూడా అందించాలని చెప్పి మనసవాచ కర్మను కోరుకుంటున్నాను.
సార్ అందరూ మరి అందిస్తారు. ఇంత పెద్ద యజ్ఞంలో అన్నీ చేస్తున్నప్పుడు సేవ అనేది కూడా ఎంతో ముఖ్యం. అంటే అవును. సేవ ఎలా చేయొచ్చు? వాలంటీర్స్ ఎవరైనా ఉంటారా? అంటే వాళ్ళకి వాళ్ళొచ్చి వాలంటరీగా సేవ చేస్తూ ఉంటారా? వాటి గురించి చెప్పండి. మేడం సేవదల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవలనే ఓకే. జగన్నాథ్ ఘట్లో మంచి ధ్యాన మహాచక్రం జరిగింది మేడం. ఓకే. అక్కడే అనుకున్నాము. ఎందుకంటే మా కర్నూలు మాస్టర్స్ కూడా పరమేశ్వర రెడ్డి గారు కానీ మా యొక్క చీఫ్ ప్యాట్రన్ పాండురంగ శెట్టి ఆధ్వర్యంలో సేవదల్ ట్రస్ట్ నిర్మితమైంది. ప్రతిసారి చెప్పాడు హ్మ్. ప్రతి సొసైటీలో కూడా సేవదలు ఎలా ఉన్నారో పిరమిడ్ సేవదలు కూడా ఏర్పాటు చేసినాడు మేడం. ప్రతిసారి అప్పుడే చేశాడు. ఓకే. కాబట్టి జగన్నాథ్ ఘాట్ హెడ్ క్వార్టర్ అని చెప్పాడు. కాబట్టి ప్రతి సేవదల్ మాస్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు మేడం అక్కడ అందించడానికి సేవ. ఎందుకంటే మన ధ్యాన మహాచక్రంలో ఎలా అందిస్తారో ఇక్కడ తిరుపతిలో కూడా అన్ని రకాల సౌకర్యాలు అందించడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక సేవదల్ మాస్టర్గా ఎదిగి సేవదల్గా ఉండి అందరూ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి మాస్టర్ కూడా సేవదలే మేడం. అందరూ సేవదలు, నేను కూడా సేవదలే. ఓకే. సో మరి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్, పిఎంసి అయినా ఈ యజ్ఞాలు, యాగాల ద్వారా యావత్ ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేడం యావత్ ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా కరుణామయులుగా సకల జీవకోటిని రక్షించేలాగా అంటే శాకాహారులుగా మారేలా మనతో పాటు మన చుట్టూ ఉండే జీవ ప్రపంచం ఆనందంగా ఉండేలా ప్రతి మాస్టర్ కానీ ప్రతి ఒక్క మనిషి కానీ ప్రవర్తించాలనే ఉద్దేశంతో ప్రపంచ ధ్యానం నిర్వహిస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను మేడం. ఇదే అందరికి సందేశం అన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ప్రపంచ శాంతి ఎలా వస్తుంది యజ్ఞాలు, యాగాల ద్వారా అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.